హైదరాబాద్ లో సీఎన్జీ గ్యాస్ కోసం బంకుల దగ్గర వాహనాలు బారులు తీరుతున్నాయి. కొన్ని బంకుల దగ్గర గ్యాస్ లేకపోవడంతో మిగతా బంకుల దగ్గర క్యూ కడుతున్నారు వాహనదారులు. అనేక చోట్ల ఉదయాన్నే స్టాక్ అయిపోవడంతో బంకుల యజమానులు నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. స్టాక్ లేకపోవడం ఒక సమస్య అయితే ధరలు పెరగటం మరో ఇబ్బందిగా ఉందని ఆటో డ్రైవర్స్ ఆవేదన చెందుతున్నారు. సీఎన్జీ గ్యాస్ కోసం వాహనదారులు ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కొనసాగుతుండటంతో ఇండియాలో కూడా ఎల్పీజీ కావచ్చు, సిఎన్జీ గ్యాస్ కొరతతోటి ముఖ్యంగా ఆటోలు ఈ ఎల్పీజీ గ్యాస్ తోటి ఆటోలు నడిపించేట ఆటో డ్రైవర్లు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే సరఫరా లేకపోవడంతో తగ్గిపోయింది. దీంతో కొన్ని సిఎన్జీ బంకులు, ఎల్పీజీ బంకులు కూడా మూసివేశారు. దీంతో చాలా ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్లు, ఎందుకంటే ప్రతిరోజు నడుపుకుంటూనే అవుతుంది. అయితే ఇప్పటికే కొరత వల్ల చాలా వరకు అటు సిలిండర్ రేట్లు కూడా పెంచేసారు. అటు డొమెస్టిక్ వాటితో పాటు కమర్షియల్తో పాటు ఇటు ఈ విధంగా ఆటోలకు ఫిల్ చేసేటట్టుగా ఎల్పీజీ రేట్లు కూడా పెంచారు. చెప్పండి, అంటే గ్యాస్ కొరత కనిపిస్తుందా? మీకు సంబంధించి ఆటోలు అక్కడక్కడ పెట్రోల్ బంకులు కొన్ని మూసివేసినట్టు కూడా తెలుస్తుంది. ఎల్పీజీకి సంబంధించి గ్యాస్ కొరత లేదు, కానీ గ్యాస్ రేట్లు చాలా పెరిగాయండి. ఈ వారం 2 వారాల్లో గ్యాస్ రేట్లు చాలా టూ మచ్ పెంచేశారు. దీనికి సంబంధించిన బుకింగ్కు దానికి అమౌంట్ సరిగా రావట్లేదు. 10 కిలోమీటర్కి 120 రూపీస్ అట్లా ఇస్తారు. ర్యాపిడో, ఓలా, ఉబర్ చాలా ఇబ్బంది అవుతుంది. ఎన్నిసార్లు పోయింది రేట్ ఎట్లా ఈ మధ్య? ఈ 2 వీక్స్లో పెరిగాయండి. 2 వీక్స్లో నిన్న మొన్న 10-5 రూపీస్ పెరిగినాయి. మళ్ళీ నిన్ననే పెరిగింది, ఈరోజు మళ్ళీ పెరిగింది రేటు. 2 రూపీస్ అట్లా పెరిగింది గ్యాస్ రేటు. చాలా ఇబ్బంది అవుతుంది. వారం క్రితం ఎంత ఉండే? 56, 56 రూపాయలు, 57 రూపాయలు ఉండే. ఇప్పుడు 78 రూపాయల దాకా వచ్చేసింది. చాలా ఇబ్బంది అవుతుంది. రైట్. మిగతా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక్కడికి వచ్చినప్పుడు చూడొచ్చు, ఇప్పటికే చాలా చోట్ల కూడా కొన్ని చోట్ల బంకులు సిఎన్జీకి సంబంధించి క్లోజ్ చేశారు, మూసివేశారని కూడా చెప్తున్నారు. అయితే ఆ గ్యాసు విధంగా చూడొచ్చు, అన్ని ఎల్పీజీ గ్యాస్లకు కావచ్చు, సిఎన్జీ గ్యాస్ కావచ్చు, వీటికి సంబంధించిన తెలుసుకుందాం. అయితే గ్యాస్ కొరతతోటి కొన్ని బంకులు ఈ విధంగా మూసివేశారు, ఇబ్బంది పడుతున్నారా ఏంటి చెప్పండి? शॉर्टेज का गैस तो नहीं है साहब, अभी रेट बढ़ते जा रहा हमेशा से। 67 था कल तक, आज 77 हो गया। कैसा चलाएंगे ऑटो वाले साहब, बोलिए आप? प्राइस बढ़ गया ना, 77 हो गया, कल 67 था, आज 77 हो गया साहब। उसके लिए हमको बहुत दिक्कत हो रही साहब. ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కొనసాగుతుండటంతో సరఫరా కూడా తగ్గిపోవడంతో ఈ విధంగా షార్టేజ్ తోటి ధరలు పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా కొన్ని బంకుల్లో దిగుమతి కూడా సప్లై కూడా లేనట్టు ఒక పరిస్థితి. దీంతో రేట్లు పెరగడం, అంతేకాకుండా చాలా బంకుల్లో క్యూ లైన్లో ఉండి ఈ విధంగా ఫిల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్తున్నారు ఆటో డ్రైవర్లు. కెమెరా పర్సన్ వెంకట్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.